దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటి పైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం. దమ్మున్నా దమ్మున్న హిందువులు. ఇట్లా పల్లవి చెప్పాం మేడం. ఇక కొంతమంది మనవాళ్ళలో హిందువులు ఎర్రోళ్ళు అంటారు, రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, వీళ్ళకి పని పాట లేదని విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి దాని విలువని. రాళ్లకు మొక్కేటి హిందువులమురా, ఆ రాళ్లతోనే కట్టినది నీ గృహమురా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, ఈడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులమురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణంరా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అస్సలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ సంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం. దమ్మున్నా దమ్మున్నా హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఈ రాసం వదిలేం కూడా పాట. ఇంత ఆలోచన ఎలా వచ్చింది మణికంఠ అసలు? ఏమో మేడం, ఫస్ట్ నుంచి నాకు ఆ థాట్ ఉండేది మేడం. ఎందుకంటే ఈ మాటలో ఎక్కువగా రాళ్ళకు మొక్కుతారు హిందువులు, చెట్లు మొక్కుతారు, దానికి ఏదో ఒక అర్థం చెప్పాలి. ఎందుకంటే హిందువులు వాళ్ళ నిత్య మనుగడలో మనిషికి ఉపయోగపడే ప్రతిదాన్ని దేవుడిగానే పూజిస్తారు మేడం, ఏదైనా. అలాగ ఒక అర్థం చెప్పాలనిపించి రెండో చరణంలో కూడా భూమికి మొక్కేటి హిందువులమురా, ఈ భూదేవే మోస్తున్నది నీ భారమురా. కాలు కదపనంటవా అడుగు వేయనంటవా, నీళ్లకు మొక్కేటి హిందువులమురా, ఆ నీళ్లు లేని నీ దేహం పీనుగేనురా. ముట్టనంటవా నీళ్లు త్రాగనంటవా. అలా వచ్చింది మేడం. తర్వాత గుర్తు పెట్టుకో బేట జారవద్దు ఏ మాట, మొదలైతే మా వేట పూర్తయితది నీ వాట. గండ్రగొడ్డలి పట్టిన పరశురామ అంశాలం, అసురతలలు తెంచేటి భద్రకాళి భక్తులం. దమ్మున్నా అరెరే దమ్మున్నా దమ్మున్నా హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. పాట కూడా మంచి చాలా బాగా రాశారు. మీ వాయిస్ కూడా బేస్ వాయిస్ తో ఒక ఊపు వచ్చేలాగా కాదు, అసలు గగురు పాట. అసలు అప్పుడు కదా మనం కదిలి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఫీల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ, బాగా రాసినందుకు. నాన్నగారికి అయితే ఒక సింగర్ గా ఆఫర్ వచ్చింది, మరి మీకు లిరిసిస్ట్ గా వచ్చిందా లేదా? ఇంకా లేదు మేడం, ఇంకా రాలేదా? నేను కూడా ఆయన చేత నాన్నగారి చేత పాటలు పాడించుకోవాలి, ఆయనకంటూ సొంత పాటలు ఉండాలి అన్న ఉద్దేశం నుంచి నేను రాయటం మొదలు పెట్టాను మేడం. నేను కూడా 2 years నుంచే రాయటం మొదలు పెట్టాను.